హలో అండి. నేను డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగంటి, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్ కోంపల్లి అండి. ఎక్కువ మనం వీలైనంత వరకు పేషెంట్ ఫిట్ ఉండి అన్ని కండిషన్స్ సూట్ అయితే లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్, మెజారిటీ ఆఫ్ ది కేసెస్ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్కి అడ్వైస్ చేస్తామండి. సో కొన్ని విషయాల్లో ఏంటంటే పేషెంట్ అనస్థీషియా పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత మనం లాప్రోస్కోపిక్లో గ్యాస్ యూస్ చేస్తాం, దాని ప్రెషర్ వలన వచ్చే ఇబ్బందుల దృష్ట్యా కొంతమందికి దే విల్ బి నాట్ ఫిట్ ఫర్ సర్జరీ, ఎస్పెషలీ వెరీ ఎల్డర్లీ పీపుల్, తర్వాత క్రానిక్ లంగ్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, అంటే స్మోకింగ్ అలాంటి లాంగ్ డ్యూరేషన్ ఉన్న వాళ్ళలో సిఓపిడి అంటాం. సో వాళ్ళకి లంగ్ రిజర్వ్స్ తక్కువ ఉంటాయి. తర్వాత మల్టిపుల్ కోమార్బిడ్స్ ఉండి దాంట్లో కార్డియాక్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉండి, సో ఏదైతే హార్ట్ ఫంక్షనింగ్ బాగా పువర్ ఉండి వాడికి ఎల్వి డిస్ఫంక్షన్ అంటాము, కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, రీసెంట్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దిల్ నాట్ బి ఫిట్ ఫర్ అండర్ గోయింగ్ ఏ ప్రొసీజర్ అండర్ జనరల్ అనస్థీషియా, దిల్ బి వెరీ హై రిస్క్. అలాంటి వాళ్ళలో ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాం. సో కొన్ని ఇండికేషన్స్లో ఏంటంటే ఏదైనా లోపల పొట్టలో బాగా కడుపు ఉబ్బిపోయి, ఏదైతే పేగు రంధ్రం ఏర్పడిపోయి పొట్ట ఉబ్బిపోయో, లేకపోతే పేగు అడ్డం మెలికిపడి పేగు ఉబ్బిపోయో, లేకపోతే ఇంజురీస్ అయ్యి లోపల బ్లీడింగ్ సివియర్గా అయ్యో, కొంతమందికి కొన్ని ఇన్ఫెక్షన్లో బాగా సివియర్గా ఇన్ఫెక్షన్ ఉండి అక్కడంతా కూడా పేగులన్నీ అతుక్కుపోయి మనకి దారి ఏర్పడిన పరిస్థితి ఉండే అవకాశాలు ఉండవచ్చు. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా మనము లాప్రోస్కోపిక్ ప్రొసీజర్ చేయడానికి అనుకూలం ఉండదు. సో కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్స్లో కూడా పరిస్థితులు అనుకూలంగా ఉండకపోవచ్చు, లోపల అన్ని పేగులన్నీ అతుక్కుపోయి మనకి లాప్రోస్కోపిక్ ప్రొసీజర్లో మనకి వర్కింగ్ స్పేస్ ఐడియల్గా వర్కింగ్ స్పేస్ ఉండాల్సి వస్తుందండి. ఆ స్పేస్ క్రియేట్ అవ్వలేని పరిస్థితి అప్పుడు లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ చేయడానికి అనుకూలం ఉండదు. సో వీళ్ళల్లో మనము ఓపెన్ ప్రొసీజర్స్ వెళ్ళాల్సిన అవసరం వస్తుందండి. ఎక్కువగా ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్ ఏంటంటే మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ కాబట్టి, సో ఓపెన్ ప్రొసీజర్స్ కంపేర్ చేస్తే వీళ్ళలో చాలా ఇబ్బందులు తక్కువ ఉంటాయి. సో ఎస్పెషలీ ఏదైతే ఈ వూండ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ హర్నియాస్ కానీ, ఇలాంటి రిస్క్ తక్కువ ఉంటుంది. సో ఎక్కువగా మనం వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ పెద్దగా ఎక్కువ అవసరం ఉండదు, ఎందుకంటే కీ హోల్ సర్జరీస్ కాబట్టి వీళ్ళు తొందరగా రికవరీ అవుతారు. ఓన్లీ థింగ్ అంటే స్పెసిఫిక్ రిలేటెడ్ డిసీజెస్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నా ఉంటే వాటికి సంబంధించి చెప్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఏదన్నా ఇప్పుడు గాల్ బ్లాడర్ రిలేటెడ్ సర్జరీస్ చేసినప్పుడు ఫ్యాట్ డైట్ తక్కువ తీసుకోవాలి. సో కొన్ని ఇంటెస్టైనల్ ప్రొసీజర్స్ చేసినప్పుడు ఆహారం స్లోగా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో మోషన్ ఫ్రీ పెట్టుకోవడానికి ఫైబర్ డైట్, హైడ్రేషన్ ఇవన్నీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో స్పెసిఫిక్ డిసీజెస్ రిలేటెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, కానీ ఈ లాప్రోస్కోపిక్ ప్రొసీజర్స్కి పెద్దగా మనం ఎక్కువగా స్ట్రెస్ చేయము ఇన్స్ట్రక్షన్స్. సో ఎర్లీగా రికవరీ అవుతారు, తొందరగా వాళ్ళు నార్మల్ రొటీన్ వర్క్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో స్పెసిఫిక్గా ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉండవండి వీళ్ళలో.